अस्सलामुअलैकुम आदाब, मैं खुदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। हाई कोर्ट में BC रिजर्वेशन केस की समाअत मुलतवी। रियासत में BC रिजर्वेशन मामले पर समाअत कल तक के लिए मुअख्खर कर दी गई। एडवोकेट जनरल ने अदालत को मुतला किया कि मजीद दलाइल कल पेश किए जाएंगे। चीफ जस्टिस ऑफ इंडिया पर हमले की मजम्मत। आदिलाबाद में दलित तंजीमों का एहतजाज। आदिलाबाद में जंगलाती इलाके में 3 अफराद गिरफ्तार। जंगली जानवर की गैरकानूनी फरोख्त की कोशिश नाकाम। गंदी सिनेमा सैलिटी की खिदमत बेमिसाल। जरूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। और अब खबरों की तफसील। BC रिजर्वेशन की समाअत को तेलंगाना हाई कोर्ट ने मुअख्खर कर दिया है। अदालत ने समाअत को कल दोपहर 2:15 बजे तक मुलतवी करते हुए अहकाम जारी किए। दरख्वास्त गुजारों की दलाइल के बाद हुकूमत की तरफ से वकील ने दलाइल पेश किए। इन्होंने कहा कि कल मज़ीद दलाइल सुनाए जाएंगे। दरख्वास्त गुजारों ने नामजदगियों पर रोक लगाने की इस्तदा की, ताहम हाई कोर्ट ने स्टे देने से इनकार कर दिया। हुकूमत की तरफ से वकील ने दलाइल में कहा कि BC रिजर्वेशन का बिल तमाम पार्टियों ने इत्तेफाक राय से मंजूर किया है और उसे सियासी असर व रसूख से आज़ाद हिमायत हासिल हुई। GO नंबर 9 पर स्टे देना मुनासिब नहीं है। हुकूमत सिर्फ जामे ज़ात पात की बुनियाद पर इक़दाम कर रही है और अवामी भलाई के लिए फ़ैसले करने का इख्तियार हुकूमत के पास है। BC के लिए ख़ुसूसी कमीशन की रिपोर्ट की बुनियाद पर हुकूमत रिजर्वेशन को 50% से ज़्यादा बढ़ा सकती है। कुछ गवर्नर्स पार्लिमानी मंजूरशुदा क़वानीन को रोकते हुए हुकूमतों को अवामी तवक्कुआत पूरा करने से रोक रहे हैं। BC रिजर्वेशन के मामले में भी गवर्नर ने ऐसा ही किया। रियासती वज़ीर पूनम प्रभाकर ने वज़ीर लक्ष्मण से मुआफ़ी मांग ली। इन्होंने कहा कि मैंने वज़ीर लक्ष्मण के बारे में कुछ नहीं कहा, लेकिन अखबारात में शाये होने वाली बात से अगर वो दिल बर्दाश्त हुए हैं तो मैं ज़ाती तौर पर उनसे माफ़ी मांग रहा हूँ। इन्होंने मज़ीद कहा कि कांग्रेस पार्टी ने मुझे इस तरह का रवैया नहीं सिखाया। वज़ीर पूनम ने वाज़ेह किया कि उनका मकसद सिर्फ पार्टी की भलाई है और कोई ज़ाती मकसद नहीं है। రెండు మూడు రోజులుగా గారు కూడా తమ్ముళ్ళు పొన్నం ప్రభాకర్ గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్య, లక్ష్మణ్ కుమార్ గారు నచ్చుకోవడం, యావత్ వారి సమాజం కూడా దీంట్లో కొంత బాధపడడం జరిగింది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు జరిగినటువంటి సంఘటన పట్ల చింతిస్తూ బేషరతుగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ, SC, ST, BC, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారి సహకారంతో కుల సర్వే చేయడం, 42% రిజర్వేషన్ ఇస్తూ 3 చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇలా కోర్టులో కేసు పోరాడుతున్న తీరు, అదేవిధంగా అలా మాదిగా సంబంధించినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రకటన చేసి వర్గీకరణ చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కావాలి ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు, మాకు పార్టీ సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ, వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు.
నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈ రోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండి బాధిత సమాజం కూడా మేమంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. चीफ जस्टिस ऑफ इंडिया पर हुए हमले की शदीद मजम्मत करते हुए आदिलाबाद में दलित तंजीमों के कायदीन ने एहतजाज किया। कायदीन ने कहा कि यह अमल जमहूरियत और आइन पर बराह रास्त हमला है। चारशंबे के रोज़ आदिलाबाद के अम्बेडकर चौक पर SC/ST और माइनॉरिटी तंजीमों की क़यादत में एहतजाज मुनज़्ज़म किया गया। मुक़र्रिरीन ने मुतालबा किया कि चीफ जस्टिस ऑफ इंडिया पर हमला करने वाले शख्स को फौरी गिरफ्तार करके उसके खिलाफ सख्त कानूनी कार्रवाई की जाए। इन्होंने कहा कि यह वाक़या सिर्फ एक फ़र्द पर नहीं बल्कि आइन हिंद पर हमला है, इसलिए मुल्ज़िम को गद्दार वतन करार दिया जाना चाहिए। సీజేపై దాడి చేసిన గుండాని సీజేపై దాడి చేసిన గుండాని వెంటనే సీజేపై దాడి చేసిన దుండగుల్ని వెంటనే పై దాడి చేసిన దుండగుల్ని బాబాసాహెబ్ सभी को जय भीम दारी పైన సుప్రీం కోర్టులోని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో SC/ST BC మైనార్టీల సంఘాల తరపున మొన్న 6 తారీఖు నాడు CJIపై అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై BR గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే కాదు, భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థపై, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థపై దాడిగా మేమందరం పరిగణిస్తున్నాం. ఈ దాడి జరిగినటువంటి పరిశీలించినట్టయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాదులు, అదేవిధంగా RSSకు చెందినటువంటి గుండాలు, దాంట్లో లాయర్లుగా ఉన్నటువంటి లాయర్ దీన్ని కావాలనే దాడి చేయడం అనేది జరిగింది. బేషరతుగా తనను ఏ విచారణ లేకుండా, ఎందుకంటే న్యాయస్థానంలోనే జరిగింది కాబట్టి అందరు సాక్షులు ఉన్నారు కాబట్టి బేషరతుగా అటువంటి వాన్ని ఉరిదీయాలని చెప్పి మేము అన్ని సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఒక ఫోన్ చేసి పరామర్శిస్తేనే కాదు, దాడి చేసినటువంటి గుండాలను మీరు ఇప్పటికే విచారించి ఉరి శిక్ష కన్ఫర్మ్ చేయాలని చెప్పి మేము సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నట్టు మాకు తెలుస్తుంది. భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం పైన CJIపై జరిగిన దాడినే మీరు ఇంత ఈజీగా తీసుకుంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 80% దాదాపు 80 to 90% ఉన్నటువంటి SC/ST BC మైనార్టీలు ఒక్కసారి ఇట్లా మీకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వస్తే మీ పరిస్థితి ఏంది అనేది అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలా. आदिलाबाद ज़िले के गादीगुड़ा जंगलाती इलाके में जंगली जानवर एल्गू को फ़रोख्त करने की कोशिश करने वाले 3 अफराद को गिरफ़्तार कर लिया गया। इन्फॉर्मेशन ड्यूटी फॉरेस्ट ऑफिसर रेवंत चंद्र ने मीडिया से बात करते हुए बताया कि मुलजिम महेश शंकर जगन्नाथ जंगली एल्गू को पकड़कर 5 लाख रुपए में बेचने की तैयारी में थे। महकमा ने खुफिया इत्तला पर कार्रवाई करते हुए उन्हें रंगे हाथों गिरफ़्तार कर लिया। मज़ीद 2 अफराद फ़रार हैं जिनकी तलाश जारी है।
ఆస్మాన్ కొంచెం సిల్కింది కదా సార్ 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 చందు చూడు కే బ్రదర్ ఒక్క నిమిషం సార్ ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన పాంగోలిన్ ట్రేడ్ చేయబోతున్న ఒక విలేజర్స్ నలుగురిని పట్టుకున్నారు. నిన్న ఈవినింగ్ పట్టుకున్నారు యాక్చువల్లీ. సో ఇది ఒక పెద్ద ఇష్యూ ఇది. బేసిక్గా నార్మల్గా ROFR పట్టాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్రాప్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలామంది ఫెన్సింగ్స్ పెడుతున్నారు. దానివల్ల రీసెంట్గా నేరేడుగొండలో కూడా 2 వ్యక్తులు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన ఇన్సిడెంట్స్ బయటకు వస్తున్నాయి, కానీ ఎన్ని యానిమల్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు తెలియట్లేదు. ఫస్ట్ టైం లక్కీగా మాకు ఒక ఇన్ఫార్మర్ ప్రకారం 6th ఈవినింగ్ రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక టీమ్ విలేజర్స్ పాంగోలిన్ అమ్ముతారు అని. సో దాన్ని వెంటనే మా టాస్క్ ఫోర్స్ FRO యాంటీ పోచింగ్ FRO యుప్నూర్ డివిజన్ని ఇద్దరిని అలర్ట్ చేసి ఫాలోఅప్ చేయించి వాళ్ళ నెంబర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకొని వచ్చాము పాంగోలిన్ని. సో ఇది మేజర్గా జరిగిన ఇష్యూ. ఇది షెడ్యూల్ 1 యానిమల్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. దీనికి ఇట్స్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ డిస్టర్బింగ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇది జస్ట్ ఒక్క ఇన్సిడెంట్, ఇట్లా ఇంకా ఎన్ని జరుగుతున్నాయి అనేది మనకు తెలీదు. అండ్ ఇది ఒకటే కాదు, ఈవెన్ ఫారెస్ట్ బౌండరీస్లో ఉన్న విలేజెస్ వాళ్ళు చాలామంది ఫెరల్ డాగ్స్, పెంపుడు కుక్కల్ని పెట్టుకుంటారు. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు ఫారెస్ట్కి వెళ్తారు. నేను ఖానాపూర్ ఛార్జ్లో ఉన్నప్పుడు కూడా నేను ఉన్నప్పుడు వితిన్ 12 డేస్లో 2 జింకల్ని చంపేశారు. సో అవి ఇట్లా చంపేస్తారు, వదిలేస్తారు. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. అది మీడియాకి రావడం అనేది వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారు, దొరికారు కాబట్టి లక్కీగా తెలిసింది. సో ఇప్పుడు వీళ్ళని కోర్టుకి తీసుకెళ్తున్నాము. అర్జుని విలేజ్ గాడిగూడ మండల్లో ఇది విలేజర్స్ వీళ్ళు. సో వాళ్ళ పేర్లు పెందూర్ మహేష్, కినక శంకర్, రాయసిడం సుంగం అని. ROFR భూమికి వాళ్ళు ఫెన్సింగ్ పెడితే వైల్డ్ బోర్ అటాక్ చేయకుండా, వాళ్ళ క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా ఫెన్సింగ్ పెడితే పాంగోలిన్ చిక్కింది. సో వాళ్ళు దాన్ని మళ్ళీ వెంటనే పాంగోలిన్స్ యాజ్ టోల్డ్ బిఫోర్ మోస్ట్ ట్రేడబుల్ అండ్ మోస్ట్ స్మగుల్డ్ యానిమల్ ఇన్ ద వరల్డ్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ఆల్సో. సో వీళ్ళు స్మగుల్ చేసి అమ్ముదామని ట్రై చేశారు. సో వాళ్ళ అమ్మడానికి జగన్నాథ్ రావు అండ్ వినోద్ వీళ్ళిద్దరికి కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ రిలేటివ్స్. సో వాళ్ళ నుంచి ఇంకొకరికి చెప్తే ఆ ఇన్ఫార్మర్ మాకు చెప్పాడు. సో దాని తర్వాత మా FROస్ని మఫ్టీలో పంపించి ప్రాపర్గా ట్రాప్ చేసి సక్సెస్ఫుల్లీ రెస్క్యూ చేయగలిగాము. ఈరోజు ఈ పట్టుకున్న తర్వాత దీనికి ప్రాపర్గా పాంగోలిన్ చాలా స్ట్రెస్డ్ యానిమల్, ద మోస్ట్ వాయిస్లెస్ యానిమల్ ఆఫ్ ద వరల్డ్ ఇది. ఎందుకంటే జస్ట్ డిఫెన్స్ సిస్టమే ఉంది, దీనికి అటాక్ చేయడానికి ఏమీ ఉండదు. జస్ట్ అది రోల్ అయిపోయి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే తప్ప దానికి వాయిస్ చేయలేదు, కొరకలేదు, ఏం చేయలేదు. సో నో అటాకింగ్ స్కిల్స్, ఓన్లీ డిఫెన్సివ్ స్కిల్స్. సో అందుకే దీన్ని పోచింగ్ చేయడం కూడా చాలా అవుతుంది ఎక్కువగా. అదే అట్లా మొత్తం తెలంగాణలో దిస్ ఇస్ ద టైమ్. వర్షం పడ్డ తర్వాత అవి చికాక్కి అది ఫారెస్ట్లో ఉండదు, సో కొంచెం బయటకు వస్తుంటుంది అనమాట. సో దాన్ని అనువుగా తీసుకొని చాలామంది జనాలు ట్రాప్ చేసి లోకల్ మార్కెట్స్లో కూడా అమ్ముతుంటారు బేసిక్గా. సో వీళ్ళు 5 lakhsకి అమ్ముదామని ఫస్ట్ డీల్ చేశారు. సో మేము సరే అని వెళ్ళి మా ఇద్దరు టాస్క్ ఫోర్స్ FRO మన యాంటీ పోచింగ్ FRO ఒకరు ఉన్నారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి, సో ఉగ్నూర్ డివిజన్కి. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని మాట్లాడి వాళ్ళని మాటలలో పెట్టి నమ్మించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు యానిమల్ని సక్సెస్ఫుల్గా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ అలైవ్. మేము దాన్ని ఈవినింగ్ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేస్తాము.
हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ము గన్న మా పల్లెలు. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ము గన్న మా పల్లెలు. నీ నుంచి మనసుకు వందనం, నీ గుండెకంతటి జాలి గుణం, ఆహ నిలువెల్ల నీలోన సేవా గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం, రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందనిదెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం. आदिलाबाद TSRTC रीजनल मैनेजर भवानी प्रसाद ने कहा कि आदिलाबाद रीजन से मुसाफिरों को बेहतर खदमात फराहम करने की हर मुमकिन कोशिश की जा रही है। दशहरे के मौके पर मुनक़्क़िदा लकी ड्रॉ प्रोग्राम में 6 डिपों के मुसाफिरों में इनामात तकसीम किए गए। पहला इनाम 25,000, दूसरा इनाम 15,000 और तीसरा इनाम 10,000 शामिल है। ఈ లక్కీ డ్రా కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిప్యూటీ ఆర్ఎం ఎంసార్ మరియు డిప్యూటీ ఆర్ఎం ఓసార్ గారికి స్వాగతం పలుకుతూ ఇవాళ ఈ విచ్చేసిందిగా ఆర్ఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన లక్కీ డ్రా బాక్సులు, ఇలాంటి బాక్సులు పెట్టి ఆ టికెట్ వెనక విజేతలను ఎంపిక చేయవలసిందిగా మన ముఖ్య అతిథులు ఇద్దరిని కూడా
పండుగ ఆపరేషన్స్ స్పెషల్ ఆపరేషన్స్ సందర్భంగా చాలా వేల లక్షల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేశారు. ఆర్టీసీ సిబ్బంది, సూపర్వైజర్లు, ఆఫీసర్లు, ఆర్టిషన్లు కష్టపడి పండుగ సందర్భంలో చాలా వేల బస్సులు తిప్పి ప్రయాణికులను చేరవేశారు. ఇందులో భాగంగా ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ఈ పెయిడ్ ప్యాసింజర్స్ ఎంకరేజ్ చేయడానికి లాటరీ సిస్టమ్ పెట్టాము. ఇందులో జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ రీజన్లో 3 ప్యాసింజర్స్ని పెయిడ్ ప్యాసింజర్స్ లాటరీగా తీయడం జరిగింది. దానికి మన గవర్నమెంట్ ఎంపీఏ గారు కూడా అతిథిగా వచ్చేసారు ముఖ్య అతిథులుగా. ఇందులో 3 సెలెక్ట్ చేసాం. వైభవ్, ఎం గణేష్, ఏ మహేష్, ఈ 3 వీరు సెలెక్ట్ అయినారు లాటరీలో. వీరికి త్వరలో హైదరాబాద్ పిలిపించి అక్కడ వాళ్ళకు గిఫ్ట్స్ అందజేస్తారు. థ్యాంక్ యూ. कांग्रेस के सीनियर कायद व ज़िला लाइब्रेरी कमेटी चेयरमैन नरसैया के पोते के एक प्रोग्राम में रुकने असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने शिरकत की। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने अहले खाना और मुअज़्ज़िज़ीन को मुबारकबाद पेश की। बाद कंदी श्रीनिवास रेड्डी हसनापुर मुनक़्क़िदा कंदी राजा रेड्डी की दुख्तर की मंगनी प्रोग्राम में भी शरीक हुए। मादिगा समाज में से ताल्लुक़ रखने वाले वज़ीर लक्ष्मण के ख़िलाफ़ वज़ीर पूनम प्रभाकर की नाज़िबा गुफ्तगू पर सख्त रद्दअमल ज़ाहिर करते हुए आदिलाबाद में MRPS ज़िला सदर मल्लेश ने कहा कि यह बयान मादिगा तबक़े के जज्बात को ठेस पहुँचाने वाला है। క్షమాపణ వెంటనే అహంకారంతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. खबरदार పొన్నం ప్రభాకర్, ఖబర్దార్ దళిత ద్రోహి పొన్నం ప్రభాకర్, అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ వెంటనే పొన్నం ప్రభాకర్, ఖబర్దార్ పొన్నం ప్రభాకర్. యావత్ దళిత సమాజం మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ గారు వెంటనే చెప్పాలి. దళిత మంత్రి అయినటువంటి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అక్కడ కంటెస్టెడ్ మీటింగ్ జరుగుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఈ మీటింగులో అనవసరంగా పాల్గొని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఇంకో శాఖకు చెందినటువంటి వివేక్ వెంకటస్వామి సంబంధిత శాఖ అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు నిర్వహించాల్సిన ఆ మీటింగ్ లో వీళ్ళు పాల్గొని సరైన సమయంకు రాలేదని చెప్పేసి అసభ్య పదజాలంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ మరియు బహుజనుల నాయకుడిగా చెప్పుకుంటూ దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి పైన మరియు 3 శాఖలు 4 శాఖలు చెందినటువంటి మంత్రి పైన అసభ్య పదజాలంతో దున్నపోతు అని సంబోధిస్తూ వాడికి టైం తెలియదు, పాడు తెలియదు, దున్నపోతు జీవితం తెలియదు అనే అసభ్య పదజాలాన్ని వాడినటువంటి పొన్నం ప్రభాకర్ గారుని మేము ఈ MRPS తరఫున గౌరవ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు తీవ్రంగా ఖండిస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు మీరు ఉద్యమకారుడిగా పేరు చెప్పుకుంటారు, దళిత బహుజనుల వర్గాలకు ప్రతినిధి అని చెప్పుకుంటారు, మరి సహచార మంత్రిని గౌరవించలేని మీ యొక్క పద్ధతి సరైనది కాదు. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ మీది కానే కాదు, మీరు పాల్గొనడమే పెద్ద తప్పు. మరి పాల్గొంటూ మరి అవమానకరంగా మాట్లాడడం అంటే ఇది యావత్తు
మాదిగలనే కాదు మరియు దళితులందరినీ కూడా అవమానపరిచిన విధంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎక్కడ మీరు తిరిగినా మాదిగలు నిన్ను నీడలో వెంటాడి ఖచ్చితంగా నిన్ను ఎదుర్కొనే విధంగా మరి నిన్ను అడ్డుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. आदिलाबाद SCDD शेड्यूल कास्ट डेवलपमेंट डिपार्टमेंट के दफ्तर के रूबरू बेस्ट अवेलेबल स्कूल स्कीम के तहत ज़ेर इल्तिवा बिलों की फौरी अदायगी का मुतालबा करते हुए असातिज़ा और स्कूल नुमाइंदों ने धरना दिया। मुजाहिरीन ने इल्ज़ाम लगाया कि गुज़िश्ता 2 तालीमी सालों 2022-23 और 23-24 के बिल ताहाल अदा नहीं किए गए, जिसकी वजह से स्कूल इंतज़ामिया माली मुश्किलात से दो चार हैं। ఇక్కడ ఆదిలాబాద్లో 5 స్కూళ్ళు ఉన్నాయి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్. అవి మొత్తం పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలను ఆపేయడం జరిగింది. మొత్తం పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు. స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి. మండే వరకు ఆగండి, మండే తర్వాత ఏ రిజల్ట్ అన్నది చెప్తామని చెప్పారు. చెప్పండి. స్కూల్ యాజమాన్యం అయితే డబ్బులు మాకు 2.5 సంవత్సరాల నుంచి వస్తలేవు. డబ్బులు వస్తేనే జాయిన్ చేసుకుంటాం, కంటిన్యూ చేస్తాం. మాతో సాధ్యం కావట్లేదని చెప్తున్నాం. విద్యార్థులను రావద్దని చెప్పడం జరిగింది. निर्मल कांग्रेस कायदीन श्री हरि राव और राम भोपाल ने कहा कि बीजेपी हुकूमत जमहूरियत को दबाने के लिए वोट चोरी में मसरूफ़ है। इन्होंने कहा कि राय दही के हक़ से महरूमी अवामी हक़ तलफी के मुतरादिफ है। राहुल गांधी इस बदउनवानी के खिलाफ मुसलसल लड़ रहे हैं. సాధారణంగా ఉదాహరణలతో సహా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక సంఘటనలను స్పష్టంగా ప్రజల ముందు ఉంచి ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దానిపైన సమాధానం చెప్పవలసిందిగా మరి ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పకపోగా ప్రతిదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామ్య విధానం అనే పునాది రాళ్లపైనటువంటి ఏర్పడినటువంటి దేశం భారతదేశం. మరి అటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక చీడ పిలుగుల్లాగా ఇటు ఎన్నికల సంఘం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చే ఏర్పాట్లు చేసుకుని ఇతర ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో దాని పక్క రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రం నుంచి ఓటర్లను తీసుకొచ్చి మరి అక్కడ తప్పుగా నమోదు చేయించుకొని అధికారానికి రావడం ఆనవాయితీగా చేసుకున్న విషయాన్ని సందర్భంగా అనేక ఉదాహరణలతో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మనవి చేసిన ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరితో కూడా కోరుతా ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు మన గ్రామంలోని మీ ప్రాంతంలోని మరి ఇతర వ్యక్తులకు కనీసం ఒక్కొక్కరు 100 మందికి అవేర్నెస్ తీసుకొచ్చి జాగృతపరిచి మరి ఓటు చోరీ పైన జాగృతం చేసి మన ఓటును మనం కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఓటు అంటే అది మన గొంతుక, మన వాయిస్, మన అభిప్రాయం. మన అభిప్రాయాన్ని మరి పిసికేసే విధంగా ఓటు చోరీ చేసి దాన్ని ఎంచుకొని మరి ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కి చేస్తా ఉన్నారో దాన్ని మనమంతా కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, మన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటర్లను చైతన్యపరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని. हालिया शदीद बारिशों के बायस आदिलाबाद ज़िला कलेक्ट्रेट इमारत की बालाई मंजिल का कुछ हिस्सा मुनहदिम हो गया था। मुलाजिमीन व आवाम की सलामती के पेश नज़र ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा ने बाज़ अहम दफातर को आर्जी तौर पर दीगर मुख्तलिफ इमारतों में मुंतकिल करने का ऐलान किया है। कलेक्टर का ऑफिस पुराने कलेक्ट्रेट कॉम्प्लेक्स में ही बरकरार रहेगा, जबकि एडिशनल कलेक्टर्स और एताहेच कई महकमों को पेनगंगा भवन सेक्शन मुंतकिल कर दिया गया है, जैसे ट्रेजरी, DPRO और सर्वे एंड लैंड रिकॉर्ड्स SBI ब्रांच पुराने कलेक्ट्रेट में ही काम करेंगे, जबकि तहसीलदार अर्बन दफ्तर, ज़िला परिषद ऑफिस में और फूड एंड सिविल सप्लाईज दफ्तर R&B बिल्डिंग में काम करेगा।
आदिलाबाद के पुलिस ट्रेनिंग सेंटर के करीब भगत सिंह नगर की जानिब जाने वाली रास्ते पर 25 करोड़ रुपए की लागत से तामीर किया गया केंद्रीय विद्यालय अपनी तकमील के आखिरी मरहले में है। स्कूल की क्लासों के लिए 2 मंजिला इमारत के अलावा प्रिंसिपल और तदरीसी अमले की रिहाइश के लिए 3 अलहदा इमारतें तामीर की गई हैं। तकरीबन 10 एकड़ के वसी रकबे पर कुशादा कमरे, अंदरूनी और बैरूनी खेलों के लिए खेल के मैदान तैयार किए गए हैं। अहदेदारों के मुताबिक ये नया मरकज़ी स्कूल जल्द ही अवाम के लिए खोल दिया जाएगा, जिससे आदिलाबाद के तलबा को मेयारी तालीम की बेहतर सहूलत हासिल होगी। रियासती हुकूमत ने बच्चों की जान के लिए ख़तरा बनने वाले खांसी के टॉनिक्स पर पाबंदी आयद कर दी है। आदिलाबाद की ड्रग इंस्पेक्टर ए श्रीलता ने बताया कि हुकूमत की जानिब से और रिलीफ टीआर डीसीपी फ्रेश टीआर टानिकों की फ़रोख्त और इस्तेमाल पर मुकम्मल पाबंदी आयद कर दी गई है। इन्होंने बताया कि मध्य प्रदेश में हाल ही में उन्हीं टॉनिक्स के इस्तेमाल से 11 बच्चों की मौत वाक़ई हुई, जिसके बाद रियासती हुकूमत ने फौरी एक्शन लेते हुए उनकी फ़रोख्त पर रोक लगा दी है। ड्रग्स इंस्पेक्टर ने आदिलाबाद ज़िले के तमाम मेडिकल स्टोर्स मालिकान को हिदायत दी है कि वह इन दवाओं को आवाम को फ़रोख्त ना करें, क्योंकि ये सेहत के लिए इंतहाई ख़तरनाक साबित हो सकती हैं। गुड आफ्टरनून। రాష్ట్రంలో 2 దగ్గు మందులని ప్రభుత్వం నిషేధించింది. అవి ఏంటంటే రెస్పీ ఫ్రెష్, రిలైఫ్. ఎందుకంటే దాంట్లో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం మధ్యప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీ వాళ్ళు గుర్తించారు. అది చాలా దానివల్లనే మొన్న రాజస్థాన్లో 14 మెంబర్స్ పిల్లలు చనిపోయారు. కాబట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. ఇందు మూలంగా నేను ఆదిలాబాద్ కెమిస్ట్రీ సోదరులకి ఏమని చెప్పదలుచుకున్నానంటే, ఏమైనా 2 మందులు ఉంటే స్టాక్ని రిటర్న్ చేయగలరు. ఏమైనా ఉంటే వాటికి మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎవరికి అమ్మకూడదు అలా ఏమైనా ఉంటే। खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। हाईकोर्ट में बीसी रिजर्वेशन केस की समाअत मुलतवी। रियासत में बीसी रिजर्वेशन मामले पर समाअत कल तक के लिए मुअक्खर कर दी गई। एडवोकेट जनरल ने अदालत को मुतला किया कि मजीद दलाइल कल पेश किए जाएंगे। चीफ जस्टिस ऑफ इंडिया पर हमले की मजम्मत। आदिलाबाद में दलित तंजीमों का एहतजाज। आदिलाबाद में जंगलाती इलाके में 3 अफराद गिरफ्तार। जंगली जानवर की गैरकानूनी फरोख्त की कोशिश नाकाम। फैमिली सिनेमा सोसाइटी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।